అసలు అయినా కూడా నేను మా ఊరే ఆ అమ్మాయి కూడా మంచిగా చదివింది. నేను అమ్మాయితో అంత దగ్గరగా అమ్మాయిని నేను గమనించలేదు కాబట్టి నేను ఆ అమ్మాయి పేరు ప్రకటించలేకపోతున్నాను. స్నేహకైతే ఇవ్వాలనుకుంటున్నాను. స్నేహ వచ్చినప్పుడు దాన్ని అందుబాటులో పెడతానని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 5,000 5,116 ఇస్తాను. తర్వాత మెమెంటో కూడా, మెమెంటో మీద ఏముంటుందో తెలుసా నాన్న? బెస్ట్ స్టూడెంట్ అని ఉంటుంది. బెస్ట్ స్టూడెంట్ ఓన్లీ చదువు కాదు నాన్న, చదువుతో పాటుగా మంచి పద్ధతులు, తల్లిదండ్రులకు గౌరవం తేవడం, మీకు చదువు చెప్పిన టీచర్స్కి ఎక్కడున్నా కూడా పేరు తేవడం. ఎక్కడ నేర్చుకున్నారా నీ చదువు, ఎక్కడి నుంచి రా ఇంత సంస్కారము అనేటట్లు మీరు ఎక్కడైనా ఎక్కడున్నా కూడా నిమ్మనపల్లి పేరును తలెత్తుకునేట్టుగా చేస్తారు అనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా అమ్మాయి ట్రిపుల్ చేస్తూ అన్నప్పటికీ ఇప్పుడు ఆ అమ్మాయి పద్ధతి ఏది వదలలేదు. ప్రతి డే ఫోన్ చేస్తాను, నేను అమ్మాయితో మాట్లాడుతుంటాను. ప్రతి డే కూడా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అర్లీగా లేకుండా ఎప్పుడూ లేదు. 5:30కి ఎప్పుడో లేసినాను మేడం, చదువుతాను నన్ను అంటూ ఉంటుంది. కాబట్టి చాలా ఆనందం వేస్తుంది అలాంటి అమ్మాయిలు. ఇప్పుడు కూడా అమ్మాయిల్లో మంచిని అభివృద్ధి చేసుకోండి. చాలా వరకు ఉన్నాయమ్మా మీరు కరెక్షన్ చేసుకోవాల్సినవి. కాబట్టి చిన్న చిన్నవే మీకు పెద్ద తప్పులైతాయి, తర్వాత జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మంచి దారిలో వెళ్ళండి. ఈరోజు మీ డే చిల్డ్రన్స్ డే కాబట్టి మంచిని ఈరోజు నుంచి ఒక స్ట్రాంగ్గా మీరు అనుకోవాల మనసులో. ఈరోజు నుంచి నేను మంచి దారిలోనే వెళ్తాను, ఎవరు మంచి చెప్పినా వింటాను, రోజువారీ నేను చేయాల్సిన కార్యక్రమములు చేస్తాను, రోజువారీ గృహ కార్యమే ఇంటి పని చేస్తే చాలు.